మధుమేహం ఉన్న చాలా మంది ఉదయం నిద్ర లేవగానే రక్తంలో చక్కెర అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం తెల్లవారుజామున శరీరంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లు. వీటి వల్ల కాలేయం ఎక్కువ గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిని వైద్యులు డాన్ ఫినామినన్ అని పిలుస్తారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా ఉదయం షుగర్ పెరగడాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. రాత్రంతా శరీరానికి నీరు అందకపోవడంతో స్వల్ప డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం మంచి అలవాటు. రోజు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొంతమందికి సాయంత్రం వ్యాయామం చేయడం కూడా ఉదయం షుగర్ పెరగకుండా సహాయపడుతుంది. ఉదయం అల్పాహారం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారే అవకాశం ఉంది. గుడ్లు, పెరుగు, పప్పులు, ఓట్స్, మిల్లెట్స్, పండ్లు, నట్స్ వంటి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఉదయం ఎక్కువ కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీని పరిమితంగా తీసుకోవడం మంచిది. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనిస్తూ అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర లేకపోతే ఒత్తిడి హార్మోన్లు పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఒత్తిడి కూడా షుగర్ పెరగడానికి ఒక కారణం. ధ్యానం, ప్రాణాయామం, యోగా లేదా మీకిష్టమైన పనుల్లో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వైద్యులిచ్చిన మందులని సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం షుగర్ తరచుగా ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి చికిత్సలో మార్పులు అవసరమా అని తెలుసుకోవాలి. రాత్రి ఆలస్యంగా లేదా ఎక్కువగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు రాత్రంతా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రకు కనీసం 2 నుంచి 3 గంటల ముందే తేలికపాటి భోజనం చేయడం మంచిది. ముఖ్యంగా అన్నం, స్వీట్లు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.